రోజు తాగేస్తాడు. ఏంటది అమ్మా మీకు ఎలా తెలుసు? అది ఏదో తాగుతాడు అనొచ్చు కదా. మందు మందు ఏలే తెచ్చి పోసినట్టుగా మాట్లాడుతున్నారు నేను. మందు తాగేస్తాడు రోజు, పగలు లేదు రాత్రి లేదు అర్ధరాత్రి లేదు, తాగేస్తాడే. ఒకరోజు చెప్పమనరా బాబు మారరా, చచ్చిపోతావురా నాయన, చాలా మంది చచ్చిపోతారు రా అన్న. నేను సావనండే కింగు అన్నాడు. కింగ్ అయిపోయాడు, బొంగు అయిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోరండి. అవన్నీ తీశారంట ఫోటోలు. ఏ ఫోటోలు? మోషే గారు బాగా చెప్పు. నేను ఫోటోలు అంటే నువ్వు ఎక్స్రే చెప్పు. సర్లే అంటే నాకు రాదనుకుంటావు నువ్వు. సర్లే స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే డాక్టర్ గారు చూసి చెప్పాడంట, చచ్చిపోతావు నువ్వు రేపు అన్నాడంట. అలా ఉన్నాయి లోపల, మొత్తం పాడైపోయినాయి, ఏమీ మిగల్లా. డాక్టర్ గారు అన్నాడు చచ్చిపోతావురా రేపు అన్నాడు. బాబాయ్ అంటున్నాడంట. బాబు లేదు నేనేం చేయలేం బాబు. ఆ రాత్రి దాకా ఉంచారు ఎవరినే? ఆ లాయన్ని. ఇవి నాకు ఫోన్ చేసింది, పాతం రాదు కదా. అయ్యగారండి ఎక్కడున్నారు అంది. నేను ఎక్కడ ఉన్నానమ్మా అన్నాను. మీరు అర్జెంటుగా ఉన్న పాటున హాస్పిటల్కి వచ్చేయండి, మా ఆయనకు బాగోలేదని. సర్లే వచ్చాను. ఆడు మిర్రిమని చూస్తున్నాడు. ఆడు ఏరా అన్నాను. చచ్చిపోతానంటే అయ్యారే. అప్పుడు ఆడుతూ అన్నాను, చచ్చిపోరా బాబా, చచ్చిపోరా నాయన, శనిదిలికి పోతాను. ఆడికి ఎన్నిసార్లు చెప్పాను ఏమని చెప్పండిరా, మానేడా చిరాకు వచ్చి చచ్చిపోమన్నాను. ఆవిడ ఆగండి అయ్యారు, మా ఆయన చచ్చిపోమంటారు అంటుంది ఆవిడ. సర్లే ఆ తైలం బుడ్డెలయ్యి అన్నాను. ఇచ్చింది. పొట్ట ఇంత లావుంది ఆడిది, ఎంత పొట్ట ఆడిది. ప్రార్థన చేసేసి నువ్వు రాసేసాను, అది తెలియదు పొట్ట. మా ఇద్దరు పొట్ట దిక్కుమల పొట్ట. ఓ రాసేసి ఉన్నది కడుపులో పోసేసాను. ఆడంటాడు ఇంకేమైనా ఉందాం పోయిండు అన్నాడు. డాడీ లేదు అయిపోయింది అన్నాను. అలాగ ప్రార్థన చేసేసి ఇంటికి వచ్చేసాను. ఆడు తెల్లారిపాటికి లేచి కూర్చున్నాడు. ఆడు స్తోత్రం చెప్పరా, పొళ్ళి అంటున్నాం. మళ్ళీ మంచి కార్యం జరిగినప్పుడు ఏం చేయాలి మీరు? దిక్కుమల మంద, మా ఇద్దరు మంద అయిపోక చెప్తావు నువ్వు. స్తోత్రం చెప్ప. మంద అంటే ఏంటి? మంద అంటే ఏంటిరా? గొర్రెల మంద సరిగా అంటాయా? కాపుర మాట అంటాయా? అది ఉంటావు అటు వెళ్ళిపోద్ది, ఒకటి ఇది వెళ్ళిపోద్ది, అదే ఎగేసుకుంటూ వెళ్ళిపోద్ది. కాపుర తెగ ఏడిపించేస్తాయి. ఏ మంద, మా ఇద్దరు మంద, దిక్కుమల మంద సరిగానో ఎవరన్నమాట? ఎవరో ఎరా చెప్పవే. ఆడు అలాగే చూస్తున్నాడు, అటర్ ఫ్లాప్ అయిపోయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తెల్లారితే ఆదివారం, తెల్లారి లేచిపోయాడు, ఇంటికి వచ్చేసాడు. పెద్ద స్నానం చేసేసి మంచి లింగు పంచి కట్టుకుని పెద్ద బైబిల్ పెట్టుకుని వచ్చేసాడు. ఎక్కడికే? అది బాబు ఇంటెవరిగా అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. నేను కూడా అలాగే చూస్తున్నాను. రా లోపలికి రా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సర్లే రాగానే దమ్మా బుజ్జి, అమ్మా బజ్జి, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అయితే ఆడు తినంగా వచ్చేసి అంటాడా, కూర్చోలేదు. వచ్చినాడు కూర్చోవాలి కదా. వచ్చేసి అయ్యగారు ఫోన్ కూడా అన్నాడు. ఏమి ఎందుకని అన్నాను, పాపం చేస్తాను అన్నాడు. పాపం చేస్తావా? ఎలా చేస్తావు అన్నాను. సోతారు కదా మీద అంటున్నాడు. ఆడు ఎప్పుడు రాలేదు పాత్ర కాడు. సర్లే 2 ముక్కలు చేరా అన్నాను. ఎన్ని ముక్కలు? ఆడంటాడు నేను కూడా 2 ముక్కలు నేర్చుకొచ్చాను అన్నాడు. అయ్యి బాబు ఇదేంటిడా. సర్లే ఇచ్చాను. కళ్ళు మూసుకున్నాము అందరూ అన్నాను. నేను కళ్ళు మూసుకున్నాను. ఆడంటాడు పరలోకమందున్న
తండ్రి అంటాడు అని అంటాడు. పరలోకమందున్న నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి. ఇంక అంతమా నరిపోయిన క్యాసెట్ లాగా వేసింది అతనాడు ఆడు. నాకు టైం అయిపోతుంది వాక్యానికి, ఈడేంటిరా బాబు అని నేనే లేచిపోయి ఆమె అన్నాను. అదే 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 అన్నాడు. అంటే ఏం జ్ఞాపకం రాలేదు అడిగి. అదే అమ్మా, నేను లేకపోతే సాయంత్రం దాకా అదే అన్నాము. స్తోత్రం చెప్పండి అమ్మా. సర్లే, అయిపోయింది, వాక్యం అయిపోయింది, పాతన అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రతిరోజు అడుగుతున్నాడు అంట లావుని, ఏం చేయమని చెప్పు. ఆడంటున్నారు, నువ్వు నాకు రాదు, నన్ను ఎందుకు ఏడిపిస్తున్నా, నువ్వు చేసుకుంటూ చేసుకో. లేకపోతే ఆడన్నాడంట, ఎన్నాళ్ళు ఊరుకున్నాను కానీ ఈ రాత్రి మట్టికి నేను ఊరుకోనా, నువ్వు నేను చేసిన తర్వాత నువ్వు చేయాలి, నాకు రాదన్నాను. ఏలేమ్మా, ఈ మట్టికి రాత్రి చేయలేదనుకో, నీ ఈపు చెప్పు పర్లా. ఆవిడంట, నా ఈపు ఏమైపోయిన పర్లేదు కానీ నాకు మట్టికి ఏం రాదు, నీకు ఎలా రాదు నేను చూసుకుంటానని వీడు మొదలెట్టేశాడు. ఏంటిది? పరలోకమందున్న నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి. ఆమె ఇప్పుడు ఎవరు చేయాలి? మొదలెట్టాను, నాకు రాదా ఆగి నీ సంగతి అని చెప్తానని కరెక్ట్గా వచ్చాడు. మొదలు భయపడిపోయి కొట్టేస్తాడు ఆయన. మోక నుంచి చేతులు ఎత్తింది కానీ ఏం రాదా చెప్పు. ఏం చేయలేదు, తెలియదు మా అమ్మాయికి. ఇప్పుడేం చేతే కదా, చేతులు ఎత్తి అంటుంది, పరలోకమందున్న మా మామ, పరలోకమందున్న మా మామ, పరలోకమందున్న మా మామ, పరలోకమందున్న మా మామ, పరలోకమందున్న మా మామ. ఆమె ఆడేమో కళ్ళు మూసుకోకుండా గుడ్లు చూస్తున్నాడు అంటాడు. ఏంటి అదేం పాతనే, ఏంటి ఆ పాతనేంటే అని అడిగాడంట. అప్పుడు ఇవి లేచి అంటదంట, ఏంటి నువ్వు తెగరెచ్చిపోతున్నా, ఇందాకేమన్నావు నువ్వు? పరలోకమందున్న నా తండ్రి. మరి నీ తండ్రి నాకేమవుతాడు? అయ్యగారు కూర్చి ఉండమ్మా పాపము, ఆయన కాదు కూర్చో బాబు. రోజు వస్తాడండి ఆయన, లైట్గా వస్తూ ఉంటాడు. ప్రార్థన వినుడి పావనుడా, గట్టిగా